తాజా అంశాన్ని చూస్తున్నాం. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీకి సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుతం జంతర్ మంతర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ రోజు జరిగినటువంటి ఆందోళన లాఠీ చార్జీ, అదే సందర్భంలో అభిజిత్ దీప్కేని ఢిల్లీ పోలీసులు ప్రొటెస్ట్ నుంచి తీసివేయటము, అంతకు ముందు సోనం వాంగ్చుక్ ని నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ని శనివారం రాత్రి ఆసుపత్రికి తరలించడము, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రధానమైనటువంటి ఈ ఆందోళనను ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇచ్చినటువంటి మార్చి 2 పార్లమెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారము, దాంతో పాటు తమ డిమాండ్లన్నింటినీ చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డాని అధికారికంగా నియమించింది. దానికి సంబంధించి జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు సీజేపీ ప్రతినిధులకు సమాచారం అందించడంతో సీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వారు తమ డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని జేపీ నడ్డాకు అందించారు. అయితే ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్, దేశంలో అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి నీట్ పరీక్షలకు సంబంధించిన లీకేజీ విషయంలో ఈ రకంగా వ్యవహరించడము, అదే సందర్భంలో ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటము, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవటాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపైనే ఈ రోజు కీలకమైనటువంటి చర్చలు జరిపినట్లుగా తెలుస్తా ఉంది. ఇది ప్రస్తుతం జేపీ నడ్డా నివాసంలోనే ఈ భేటీ కొనసాగుతుంది. తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏ స్థానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో పూర్తి స్థాయిలో మరొక వ్యవస్థను తీసుకురావాలని, కట్టుదిట్టమైనటువంటి చర్యలతోటి తీసుకురావాలని, దేశంలో లీకేజీ లేని, ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరీక్షల విధానాన్ని తీసుకురావాలని చెప్పి, అవినీతి నిర్మూలనకు అవసరమైనటువంటి చర్యలను వెంటనే చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. ఈ కోరికలన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు, ప్రధాని అదేవిధంగా హోం మంత్రి ఇరువురితో కూడా చర్చలు జరిపిన తర్వాత తదుపరి వారికి సమాచారం ఇవ్వనున్నట్లుగా తెలుస్తా ఉంది. తొలుత సీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు ఎటువంటి డిమాండ్లు పెడుతున్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా సీజేపీ వైపు నుంచి ఇరువురి మధ్య సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు. అయితే ఈ రోజు మార్చి 2 పార్లమెంట్ నిర్వహించడము, అది ఉద్రిక్త పరిస్థితులకు, తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారి తీసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పార్లమెంట్ లో తన ఛాంబర్ కు పిలిపించి చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో సీజేపీ ప్రతినిధులు ఒకవేళ విద్యాశాఖ మంత్రితో చర్చలు జరపాలన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు సీనియర్ మంత్రి ఇంతకు ముందు పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి జేపీ నడ్డాను ఎందుకు నియమించారు. ఆ మేరకు జేపీ నడ్డా నుంచి వారికి సమాచారం వెళ్ళడంతో కొద్దిసేపటి క్రితం ఇరువురు జేపీ నడ్డాతో సీజేపీకి సంబంధించినటువంటి ఇరువురు నేతలు భేటీ అయ్యి వారు తమ డిమాండ్లు ఏంటి, ఏ రకమైనటువంటి అంశాలను లేవనెత్తుతున్నటువంటి విషయాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది. తదుపరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది. రైట్, ధన్యవాదాలు అరుణ్.